Hi students, very good evening to all. Yes, how are you all? Yes, very good evening. సో ఆల్రెడీ మనకి లాస్ట్ లెక్చర్లో మనకి సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఫర్కి మనకి చూసుకున్నట్లయితే లైఫ్ ప్రాసెస్ 1 by 1 డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డైజెషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం, తర్వాత రెస్పిరేషన్, తర్వాత సర్క్యులేషన్ అండ్ ఆ తర్వాత ఎక్స్క్రిషన్ గురించి నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు లెక్చర్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ద కోఆర్డినేషన్. ఏంటి సార్ ఈ కోఆర్డినేషన్, అండ్ ఈ కోఆర్డినేషన్ వల్ల యూజ్ ఏంటి, అండ్ ఈ కోఆర్డినేషన్ అనేది ఎన్ని విధాలుగా ఉంది, అవన్నీ కూడా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరెవరైతే సెషన్కి అటెండ్ అయ్యారో సో త్వరగా లైక్ చేసుకోండి. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ సెషన్ వితౌట్ డూయింగ్ ఎనీ డిలే. ఎస్, ఫస్ట్ అసలు కోఆర్డినేషన్ అంటే ఏంటి సార్ అంటే మనకు చూసుకున్నట్లయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకున్నట్లయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో వాటి యొక్క బాడీ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. సో మరి అందులో చూసుకున్నట్లయితే ఏదైతే సెల్ ఉందో ఆ సేమ్ సెల్ అనేది వాటికి సేమ్ డైజెషన్ ప్రాసెస్ కానీ, ఎక్స్క్రిషన్ కానీ, సర్క్యులేషన్ కానీ ఇవన్నీ ప్రాసెస్ కూడా ఒకే సెల్ మనకి చేస్తుంది. అదే మరి గ్రాడ్యువల్గా చూసుకున్నట్లయితే మనకి మొనెరా తర్వాత ప్రొటిస్టా తర్వాత మనకి ఏవైతే మిగతా కింగ్డమ్స్ వచ్చాయో ఇవన్నీ కూడా మల్టీ సెల్యులర్ అని చెప్పుకుంటాం. ఫంగై కానీ, ప్లాంటే కానీ, అనిమేలియా కానీ. సో వీటిలో మనకి బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ థౌజండ్స్ ఆఫ్ సెల్స్. సో దానివల్ల ఏమవుతుంది సార్ అంటే ఎస్, దేర్ మస్ట్ అండ్ షుడ్ బి సమ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో వాటి మధ్య ఒక ఇంటిగ్రేషన్ అనేది కావాలి, వాటి మధ్య ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరగాలి. సో దానికోసం మనకి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సిస్టమ్ డెవలప్ అయింది. దీన్నే మనం ఏంటామంటే నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అండ్ ద కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అక్కరింగ్ త్రూ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అని చెప్పుకుంటాం. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా ఈ నర్వస్ సిస్టమ్ మనకి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అండ్ మనకి ఆర్థ్రోపోడాకి వచ్చేసరికి మనకి కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంకా పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఓన్లీ నర్వస్ సిస్టమ్ అయితే సరిపోవట్లే. సో నర్వస్ సిస్టమ్కి ఇన్ ఎడిషన్ ఇంకొక సిస్టమ్ అనేది మనకి డెవలప్ అయింది. ఎస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి యానిమల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్ ఉన్నాయి సార్ అంటే మనకి 2 types ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వన్ ఈస్ ద న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో మనకి యానిమల్స్లో 2 types ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, న్యూరల్ కంట్రోల్ అండ్ కెమికల్ కంట్రోల్. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి ప్లాంట్స్ కూడా మల్టీ సెల్యులర్ కదా సార్, మరి వాటిలో కూడా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కావాలి కదా. ఎస్ నాన్న, ఖచ్చితంగా కావాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యానిమల్స్లో మనకి నర్వ్ సెల్స్ లాని లేకపోతే నర్వస్ సిస్టమ్ లాంటి ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అయితే లేదు, బట్ హార్మోన్స్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంత వెల్ డెవలప్డ్ అని చెప్పుకోలేము, బట్ ఆ ఫంక్షన్స్ని మనకి పర్ఫామ్ చేసే ఎగ్జిక్యూట్ చేసే కొన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ చెప్పుకుంటాం. వాటిని మనం ఏంటాం ఫైటో హార్మోన్స్ అని చెప్పుకుంటాం. సో ఈ రోజు లెక్చర్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, ఫస్ట్ యానిమల్స్లో నర్వస్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ యానిమల్స్లో మనకి ఎండోక్రైన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, అండ్ అదేవిధంగా ప్లాంట్స్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏ విధంగా జరుగుతుంది. సో ఈ 3 కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎస్, సో లిజన్ టు దిస్ వన్. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే కోఆర్డినేషన్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్ ఉంటాయి సార్ అంటే 2 types ఆఫ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్స్ ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే వన్ ఈజ్ ద న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అని చెప్పుకుంటాం, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అని చెప్పుకుంటాం. సో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మనకి ఎగ్జిక్యూట్ చేసేది ఏంటి సార్ అంటే ఎస్, అవర్ బాడీస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. ఎస్, మరి అదేవిధంగా మరి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు సార్ అంటే ఎస్, దీన్నే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పుకుంటాం.
ఎస్, ఇందులో మనకి కొన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నా. సో వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో వాట్ ఆర్ ద మీడియేటర్స్? ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్. న్యూరల్ కంట్రోల్ ఈజ్ మీడియేటెడ్ బై సర్టన్ సెక్రెషన్స్. వాటిని మనం ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్. ఎస్, ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండే కెమికల్స్ని మనం ఏమంటాం సార్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పుకుంటాం. మరి అదే మరి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మరి ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉండే సెక్రెషన్స్ మనం ఏమంటాం సార్ అంటే ఎస్, the secretions of ductless glands, the secretions of endocrine glands, hormones. Yes, సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ 2 టైప్స్ అని చెప్పుకుంటాం. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఎగ్జిక్యూటెడ్ బై ద నర్వస్ సిస్టమ్ వయా న్యూరో ట్రాన్స్మిటర్స్, అండ్ కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై ద ఎండోక్రైన్ సిస్టమ్ వయా హార్మోన్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి వీటి యొక్క రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంది సార్? న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. ఇక్కడ వచ్చే రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా వస్తుంది. బట్ ఇక్కడ వచ్చే రెస్పాన్స్ మరి ఎంత లాంగిటివిటీ ఉంటుంది సార్, ఎంత టైం పీరియడ్ ఉంటుందంటే చాలా చాలా షార్ట్ లివ్డ్, చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ అంతే ఫాస్ట్గా మనకి ఇది ఎండ్ అయిపోతుంది. ఎస్, మరి కెమికల్ కంట్రోల్ యొక్క పరిస్థితి ఏంటి సార్ అంటే ఇది మనకి చాలా స్లోగా వస్తున్నానా, బట్ కాన్స్టెంట్గా ఉంటుంది, చాలా లాంగ్ లివ్డ్గా ఉంటుంది. ఎస్, it is very slow but it is very long lived. సో ఈ విధంగా మనకి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి మనకి డిఫరెన్సెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఓకే సార్, బాగానే ఉంది. మరి న్యూరస్ సిస్టమ్ అనేది మనకి యానిమల్స్లో ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అని చూసుకున్నట్లయితే ఎస్, ఫస్ట్ మనకి ఏదైతే పొరిఫెరా చెప్పుకుంటామో పొరిఫెరాలో అసలు నర్వ్ సెల్స్ అనేవి లేవు, సెన్సరీ సెల్స్ అనేవి లేవు. సో టిష్యూస్ అనేవి ఫామ్ అవ్వాల, ఓన్లీ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మాత్రమే ఉంది. సో దాట్ మనకి పొరిఫెరా అని ఏమంటాం? ఎవల్యూషనరీ బ్లైండ్ ఆఫ్షూట్ అని చెప్పుకుంటాం. పొరిఫెరా తర్వాత ఏవైతే ఫైలమ్స్ వచ్చాయో నిడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మెంథిస్, ఎస్, ఆస్కెల్మెంథిస్, నెమటోడా, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకెనోడెర్మేటా, హెమికార్డిటా, కార్డేటా, వీటన్నిటిలో కూడా నెర్వ్ సెల్స్ అనేవి ఉన్నాయి. అయితే వీటి యొక్క కాంప్లెక్సిటీ అనేది గ్రాడ్యువల్గా మనకి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హైడ్రా విచ్ బిలాంగ్స్ టు ద ఫైలం నిడేరియా, ఇందులో మనకి నెర్వ్ నెట్ అనేది ఉంటుంది, నెర్వ్ సిస్టమ్ అనేది ఉండదు, నెర్వ్ నెట్ అనేది ఉంటుంది. అండ్ ఈ నెర్వ్ నెట్లో ఉండే నెర్వ్ సెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సార్ అంటే ఏ పోలార్ అని చెప్పుకుంటాం, నాన్ పోలరైజ్డ్ సెల్స్ అని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద ప్లాటిహెల్మెంథిస్. ప్లాటిహెల్మెంథిస్లో మనకి ల్యాడర్ లైక్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది అండ్ వీటి మధ్య కనెక్టివ్స్ అనేవి ఉంటాయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇన్వర్టబ్రేట్స్, మిగతా ఇన్వర్టబ్రేట్స్ చూసుకున్నట్లయితే వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ మనకి డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ తీసుకున్నా, కాక్రోచ్ తీసుకున్నా వీటిలో కూడా. అండ్ అదే మరి మన కార్డియేట్స్లో చూసుకున్నట్లయితే డార్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. ఎస్, మనకి ఇన్వర్టబ్రేట్స్ కి మనకి కార్డియేట్స్ కి వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి నాన్ కార్డియేట్స్ ఏవైతే ఉంటాయో నాన్ కార్డియేట్స్ కి వెంట్రల్ సైడ్ ఆఫ్ ద బాడీ నెర్వ్ కార్డ్ అనేది ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద లోవర్ సైడ్ ఆఫ్ ద బాడీ. అదే కార్డియేట్స్ కానీ చూసుకున్నట్లయితే ఇట్ విల్ బి ప్రెసెంట్ ఆన్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ద బాడీ. సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ difference between the non-chordates and chordates with respect to the nerve cord. Yes, అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి న్యూరల్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఈ న్యూరల్ సిస్టమ్ అనేది మనకి ఏ విధంగా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వచ్చిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎస్, సో ఇందులో మనకి లోవర్ ఇన్వర్టబ్రేట్స్ తీసుకుంటాం అండ్ higher invertebrates and finally vertebrates. సో మనకి ఇక్కడ మేజర్గా 3 గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ మనం తీసుకోవడం జరిగింది. ఎస్, లోవర్ ఇన్వర్టబ్రేట్స్లో ఏ విధంగా ఉంది, హయ్యర్ ఇన్వర్టబ్రేట్స్లో ఏ విధంగా ఉంది అండ్ వెర్టబ్రేట్స్లో ఏ విధంగా ఉంది. లోవర్ ఇన్వర్టబ్రేట్స్లో చూసుకున్నట్లయితే మనకి నర్వస్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైడ్రా నెర్వ్ నెట్ ఆఫ్ ఏ పోలరైజ్డ్ ఆర్ నాన్ పోలరైజ్డ్ నెర్వ్ సెల్స్ అని చెప్పుకుంటాం. ఎస్,
హియర్ ఇట్ ఈజ్ వెరీ సింపుల్ అన్న. అండ్ అదే మరి ఆర్థ్రోపోడా లేదంటే లైక్ ఇన్సెక్ట్స్ వీటిలో చూసుకున్నట్లయితే మనకి లోవర్ ఇన్వర్టెబ్రేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే లిటిల్ బిట్ ఇట్ ఈజ్ ఎవాల్వ్డ్ సో దట్ మనకి ఇట్ ఈజ్ సమ్వాట్ బెటర్ ఆర్గనైజ్డ్ కంపేర్ టు మనకి ఇన్ లోవర్ ఇంవర్టెబ్రేట్స్ అని చెప్పుకుంటాం. మరి వెర్టెబ్రేట్స్లో చూసుకున్నట్లయితే ఎవల్యూషన్ పరంగా మోస్ట్ అడ్వాన్స్డ్ యానిమల్స్ కదా సార్ వెర్టెబ్రేట్స్ అనేవి. మరి వీటిలో నర్వస్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందంటే వెరీ వెరీ కాంప్లెక్స్. ఎస్, ఇట్ ఈజ్ ఏ వెరీ వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ కేస్ ఆఫ్ వెర్టెబ్రేట్స్ అని చెప్పుకుంటాం. ఎస్, సో మనకి గ్రాడ్యువల్గా చూసుకున్నట్లయితే ఎవల్యూషన్ ప్రోగ్రెస్ అవుతున్నట్ల లేదంటే డిగ్రెస్ అవుతున్నట్ల. ఎస్, గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది. ఎస్, అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. దట్ ఈస్ ద న్యూరాన్. సో న్యూరాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎస్ 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 నానా. సో ఫస్ట్ let us discuss the structure of a neuron. సో న్యూరాన్ గురించి మనం చెప్పుకునేటప్పుడు మనం ఇక్కడ బేసిక్గా ఏమేమి చెప్పుకుంటాం సార్ న్యూరాన్ గురించి? ఎస్ నానా. సో ఇక్కడ న్యూరాన్ ఏదైతే చెప్పుకుంటామో ఇట్ ఈజ్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అండ్ దీన్నే మనకి ఏమంటామంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి సార్? దట్ ఈస్ ద న్యూరాన్ అని చెప్పుకుంటాం. ఓకే సార్, మరి న్యూరాన్ గురించి బాగానే చెప్పారు. ఈ న్యూరాన్ అనేది మనకి కనిపిస్తుందా అంటే ఎస్ అన్న, మనం డైరెక్ట్గా వీటిని చూడలేమురా. వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుందంటే దే ఆర్ మైక్రోస్కోపిక్ ఇన్ సైజ్. అండ్ ఈ న్యూరాన్లో చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నర్వ్ సెల్ ఏదైతే ఉందో మన బాడీలో ద లాంగెస్ట్ సెల్. ఎస్, లాంగెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఏంటి సార్? దట్ ఈస్ ద నర్వ్ సెల్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. Yes, it is the longest cell of the హ్యూమన్ బాడీ అని చెప్పుకుంటాం. ఎస్ నానా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ నర్వ్ సెల్ అనేది ఇది కూడా ఒక సెల్లే కదా సార్. లాంగెస్ట్ సెల్ అనేది చెప్పారు, ఓకే బాగానే ఉంది. అండ్ ఇది కూడా ఒక సెల్లే కదా, అంటే వీటిలో కూడా సైటోప్లాజం ఉండాలి, వీటిలో కూడా రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ ఉండాలి. అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి కొన్ని ఇంకా సూపర్లేటివ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ చెప్పుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ హ్యూమన్ సెల్ ఓమ్ అని చెప్పుకుంటాం. ఎస్, అదే స్మాలెస్ట్ అయితే స్పామ్ సెల్ అని చెప్పుకుంటాం. ఎస్ నాన్న. సో ఇక్కడ మనకి వీటి యొక్క స్ట్రక్చర్ కానీ చూసుకున్నట్లయితే నర్వ్ సెల్ అనేది కూడా ఒక సెల్లే కాబట్టి వీటిలో కూడా ఏముంటుంది సార్? సైటోప్లాజం అనేది ఉండాలి కదా నాన్న. సో ఈ సైటోప్లాజం అనేది ఉంది. సో ఇక్కడ నర్వ్ సెల్లో ఉండే సైటోప్లాజంనే మనం ఏమంటామంటే ఎస్, దీన్నే మనకి సెల్ బాడీ అని చెప్పుకుంటాం. ఓకే సార్, మరి దీనికి ఒక్క నేమే ఇచ్చారా సార్ అంటే ఇదే సెల్ బాడీకి మనకి వేరే నేమ్స్తో కూడా మనం పిలుచుకోవచ్చు. అవి ఏమేం పేర్లతో పిలుచుకోవచ్చు సార్ అంటే సైటాన్ అని పిలుచుకోవచ్చు, లేదంటే సోమా అని పిలుచుకోవచ్చు, లేదంటే పెరికారియాన్. వీటన్నిటికీ కూడా మీనింగ్ ఒకటేనా? సెల్ బాడీ అన్నా, సైటాన్ అన్నా, సోమా అన్నా, పెరికారియాన్ అన్నా వీటన్నిటికీ కూడా మీనింగ్ ఒకటే. అయితే ఇక్కడ ఏదైతే నర్వ్ సెల్ చెప్పుకుంటామో నర్వ్ సెల్ యొక్క సైటాన్ ఆర్ సెల్ బాడీ చెప్పుకుంటామో దీని నుంచి 2 టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. అవి ఏవే విధంగా ఉన్నాయి సార్ అంటే కొన్ని బ్రాంచెస్ చూసుకున్నట్లయితే చాలా షార్ట్ లెంత్లో ఉన్నాయి నాన్న. సో కొన్ని బ్రాంచెస్ చూసుకున్నట్లయితే చాలా షార్ట్ లెంత్లో ఉన్నాయి, బట్ ఇవి మనకి బ్రాంచ్డ్గా కూడా ఉన్నాయి. సో ఈ విధంగా చాలా షార్ట్ ఇన్ లెంత్ బట్ మెనీ ఇన్ నెంబర్ అండ్ దే ఆర్ బ్రాంచ్డ్ ఆల్సో. సో ఇట్లాంటి ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్ అనేవి మనకి సెల్ బాడీ నుంచి ఫామ్ అవుతున్నాయో వీటినే మనం ఏమంటాం సార్? ఎస్ నా, దే ఆర్ కాల్డ్ యాజ్ డెండ్రైట్స్.
సో మనకి వీటిని ఏమంటాం సార్ అంటే డెండ్రైట్స్ అని చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనకి నెర్వ్ సెల్ యొక్క సైటోప్లాజం నుంచి కొన్ని షార్ట్ లెంత్ ఉండి అండ్ బ్రాంచింగ్ అనేది చూపిస్తూ అండ్ మనకి చాలా ఎక్కువ నెంబర్లో ఉండే ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో వీటిని మనం ఏంటాం డెండ్రైట్స్ అంటాం. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మనకి చూసుకున్నట్లయితే ఒక్కటే ఉంటుందన్న బట్ చాలా లాంగ్ స్ట్రక్చర్గా ఉంటుంది అండ్ దీన్నే మనం ఏమంటాం ఎస్ there will be another process, another branching from the cyton, but ఇది మనకి చాలా లాంగ్గా ఉంటుంది అండ్ మనకి ఇది ఎన్ని ఉంటాయి సార్ అంటే ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం సార్ యాక్సాన్ అని చెప్పుకుంటాం. ఎస్, సో మనకి ఇక్కడ యాక్సాన్ అని చెప్పుకున్నాం. అయితే ఈ యాక్సాన్ యొక్క యాంటీరియర్ ఎండ్ వచ్చేసరికి మనకి సైటాన్తో అటాచ్ అయ్యి ఉంది అండ్ పోస్టీరియర్ ఎండ్లో చూసుకునేటప్పటికి దిస్ యాక్సాన్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ స్మాల్ బ్రాంచెస్. ఇక్కడ ఉండే ఐ థింక్ వీ కెన్ డ్రా విత్ అనదర్ కలర్. సో ఇక్కడ ఉండే యాక్సాన్ అనేది మెనీ స్మాల్ బ్రాంచెస్ కింద మనకి ఈ విధంగా డివైడ్ అయ్యి ఉంది. ఎస్, అండ్ ఈ బ్రాంచెస్నే మనం ఏమని పిలుస్తాం సార్ అంటే ఎస్ నాన్న ఇట్లా మనకి యాక్సాన్ యొక్క టెర్మినల్ ఎండ్ దగ్గర ఏవైతే బ్రాంచెస్ ఫామ్ అయ్యాయో వీటిని మనకి కొల్లటీరియల్ బ్రాంచెస్ అని చెప్పుకుంటాం. అండ్ ఈ కొల్లటీరియల్ బ్రాంచెస్ని కానీ మనం చూసినట్లయితే ఈచ్ వన్ విల్ ఎండ్స్ ఇన్ వన్ స్మాల్ నాబ్ లైక్ స్ట్రక్చర్. వీటినే మనం ఏంటామంటే సినాప్టిక్ నాబ్స్. వీటినే మనం ఏమంటాం సార్ అంటే సినాప్టిక్ నాబ్స్ ఆర్ టెర్మినల్ బౌటన్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఈ సినాప్టిక్ నాబ్స్లో ఏముంటాయి సార్ అని చూసుకున్నట్లయితే ఒక సినాప్టిక్ నాబ్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇందులో స్మాల్ వెసికల్స్ అనేవి ఉంటాయనా. సో ఇందులో ఉండే వెసికల్స్నే మనం ఏమంటామంటే ఎస్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సినాప్టిక్ వెసికల్స్. సో సినాప్టిక్ వెసికల్స్ అనేవి ఉంటాయి అండ్ ఈ సినాప్టిక్ వెసికల్స్ లోపల ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎస్ హియర్ ఆర్ ద మీడియేటర్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. ఎస్, వీటిని మనం ఏంటాం న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పుకుంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. గుర్తుపెట్టుకోండి, మనకి డెండ్రైట్స్ అనేవి ఎక్కువ నెంబర్లో ఉంటాయి, యాక్సాన్ అనేది ఒక్కటే మాత్రం ఉంటుంది. డెండ్రైట్స్ అనేవి షార్ట్ లెంత్, యాక్సాన్ అనేది మోర్ లెంత్. అండ్ డెండ్రైట్స్ అనేవి బ్రాంచ్డ్ అండ్ యాక్సాన్ అనేది అన్బ్రాంచ్డ్. అండ్ మనకి యాక్సాన్స్ యొక్క టెర్మినల్ ఎండ్లో చూసుకున్నట్లయితే సమ్ స్మాల్ బ్రాంచెస్ ఉంటాయి, వీటిని మనకి కొలటీరియల్ బ్రాంచెస్ అంటాం. ఈచ్ కొలటీరియల్ బ్రాంచ్ విల్ ఎండ్స్ ఇన్ ఏ స్మాల్ నాబ్ లైక్ స్ట్రక్చర్, వీటిని సినాప్టిక్ నాబ్ అంటాం. సినాప్టిక్ నాబ్లో సినాప్టిక్ వెసికల్స్ ఉంటాయి. సినాప్టిక్ వెసికల్స్లో మీడియేటర్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ దట్ ఈస్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పుకుంటాం. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే యాక్సాన్ ఉందో యాక్సాన్ మీద కొన్ని స్పెసిఫిక్ సెల్స్ అనేవి ఉంటాయనా. ఎస్, సో యాక్సాన్ ఈజ్ కవర్డ్ బై సమ్ స్పెషల్ కైండ్ ఆఫ్ సెల్స్. వీటినే మనం ఏమంటాం సార్ అంటే స్ట్వాన్ సెల్స్ అని చెప్పుకుంటాం. ఈ స్ట్వాన్ సెల్స్ అనేవి ఏం చేస్తున్నాయి సార్ అంటే యాక్సాన్ చుట్టూతో కూడా ఒక మెంబ్రెయిన్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఈ మెంబ్రెయిన్ మనం ఏంటంటే మైలిన్ షీత్ అంటాం. అండ్ ఈ మైలిన్ షీత్ను ఫామ్ చేసే స్ట్వాన్ సెల్స్ మధ్యలో స్మాల్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నోట్స్ ఆఫ్ రన్వేర్. వీటిని మనం ఏమంటామంటే నోట్స్ ఆఫ్ రన్వేర్ అంటాం. అండ్ వీటిని మనం ఏమంటామంటే స్ట్వాన్ సెల్స్ అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనకు ఒక న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ న్యూరాన్లో మనకి ఎన్ని పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఎస్, సో న్యూరాన్లో మనం ఎన్ని పార్ట్స్ అని డిస్కస్ చేసుకున్నాం. సో న్యూరాన్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ సార్ అంటే 3 పార్ట్స్ అని చెప్పుకుంటాం. సో ఆ 3 పార్ట్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ సైటాన్ ఆర్ సోమా ఆర్ సెల్ బాడీ పేర్లన్నీ రాయట్లేదు నాన్న, ఓన్లీ సైటాన్ మాత్రమే రాస్తున్నాను. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి డెండ్రైట్స్ అని చెప్పుకుంటాం.
అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి యాక్సాన్ అని చెప్పుకుంటాం. సో డెండ్రైట్స్ అనేవి నెంబర్ ఎన్ని ఉంటాయి సార్? మెనీ ఉంటాయి. అదే యాక్సాన్ వచ్చేసరికి నెంబర్ ఎన్ని ఉంటాయి సార్? ఓన్లీ 1 ఉంటుంది. డెండ్రైట్స్ అనేవి లెంత్ ఏ విధంగా ఉంటుంది సార్? షార్ట్గా ఉంటాయి. అండ్ యాక్సాన్స్ వచ్చేసరికి ది ఆర్ లెందీగా ఉంటాయి. అండ్ మనకి డెండ్రైట్స్ వచ్చేసరికి మనకి బ్రాంచింగ్ అనేది ఉంటుంది. అండ్ వీటిని మనం ఏమంటామంటే అఫరెంట్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. అండ్ యాక్సాన్ వచ్చేసరికి మనకి ఎఫరెంట్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం. ఎందుకు సార్ వీటిని అఫరెంట్ అండ్ డిఫరెంట్ అన్నాం? వీటి మీనింగ్స్ ఏంటి సార్ అంటే, మనకి ఎప్పుడైనా ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు డెండ్రైట్స్ అనేవి ఏంటి? డెండ్రైట్స్ ఆర్ ద ఎంట్రీ పాయింట్స్ ఫర్ టేకింగ్ ద నర్వ్ ఇంపల్స్. సో అందువలన వీటిని ఏమంటాం? ఎఫరెంట్ ప్రాసెస్ అంటాం. అదే యాక్సాన్కి వచ్చేసరికి ఇట్ యాక్ట్స్ యాజ్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ ద నర్వ్ ఇంపల్స్. సో అందుకోసం దీన్ని ఏమన్నాం? ఎఫరెంట్ ప్రాసెస్ అన్నాం. సో అఫరెంట్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ద నర్వ్ ఇంపల్స్ టేకింగ్. అండ్ యాక్సాన్ అంటే ఇట్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్ ఫర్ ద సెండింగ్ ద నర్వ్ ఇంపల్స్. సో అందుకోసమనే ఒకటి అఫరెంట్ అంటే ఇంకొకటి ఎఫరెంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి న్యూరాన్స్ యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయన్న. అవి ఏంటంటే మల్టీపోలార్, బైపోలార్ అండ్ యూనిపోలార్. సో ఫస్ట్ 1 by 1 డిస్కస్ చేద్దాం. మల్టీ అంటే మెనీ అని అర్థం, బై అంటే 2 అని అర్థం, యూని అంటే సింగిల్ అని అర్థం. సో ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మల్టీపోలార్ న్యూరాన్లో యాక్సాన్స్ ఎన్ని ఉంటాయి సార్? యాక్సాన్స్ ఎందులో చూసుకున్నా ఒకటే ఉంటుంది అన్న. మల్టీపోలార్ అయినా, బైపోలార్ అయినా, యూనిపోలార్ అయినా అన్నిట్లో కూడా ఓన్లీ ఒక యాక్సాన్ మాత్రమే ఉంటుంది. బట్ నెంబర్ ఆఫ్ డెండ్రైట్స్ విల్ డిఫర్స్. ఎస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మోర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 డెండ్రైట్స్ ఉంటాయి. అదే బైపోలార్లో అయితే ఓన్లీ ఒక యాక్సాన్ ఒక డెండ్రైటే. సో అందుకోసమనే బై అన్నాం. అదే యూనిపోలార్లో అయితే అసలు డెండ్రైట్స్ ఉండవు, ఓన్లీ యాక్సాన్ మాత్రమే ఉంటుంది. సో అందుకోసమనే దీన్ని ఏమన్నాం? యూనిపోలార్ అని చెప్పుకున్నాం. అండ్ మనకి ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎస్ నాన్న, మల్టీపోలార్ న్యూరాన్స్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? సెరెబ్రల్ కార్టెక్స్లో కనిపిస్తాయి. ఎస్, మన బ్రెయిన్ యొక్క సెరెబ్రల్ కార్టెక్స్ రీజియన్లో కనిపిస్తాయి. అదే బైపోలార్ రీజియన్స్ న్యూరాన్స్ చూసుకున్నట్లయితే మనకి రెటినా ఆఫ్ ఐలో కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా యూనిపోలార్ చూసుకున్నట్లయితే మనకి దే కెన్ బి సీన్ ఇన్ ద ఎంబ్రియానిక్ స్టేజ్. మనకి ఎంబ్రియానిక్ స్టేజ్లో మనకి ఇక్కడ వీటిని చూస్తాం. ఎస్. నెక్స్ట్, సో ఈ విధంగా మనకి మల్టీపోలార్, బైపోలార్ అండ్ యూనిపోలార్ న్యూరాన్స్ అనేవి చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే న్యూరాన్స్ అనే ఒక సెల్తో ఇంకొక సెల్ మనకి జాయిన్ అయ్యి ఉంటాయి. జాయిన్ అయ్యి వాటిలో ప్రొడ్యూస్ అయ్యే యాక్షన్ పొటెన్షియల్స్ని మనకి ఈ విధంగా కండక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇందులో మనకి ఇన్వాల్వ్ అయ్యే పంప్స్ని ఏమంటాం సార్ అంటే సోడియం పొటాషియం పంప్స్ అని చెప్పుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సోడియం అయాన్స్ని, పొటాషియం అయాన్స్ని మనకి సెండ్ చేయడం వల్ల మనకి ఇవి ఇంపల్సెస్ని కండక్ట్ చేస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి నర్వ్ ఇంపల్సెస్ అనేవి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు అవి ఒక జంక్షన్ ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతాయి. ఒక నర్వ్ సెల్కి ఇంకొక నర్వ్ సెల్కి మధ్యలో ఉండే ఆ జంక్షన్ పాయింట్ని ఏమంటాం సార్ అంటే ఎస్ నానా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సినాప్టిక్ జంక్షన్. సినాప్స్ అని చెప్పుకుంటాం. సో ఈ సినాప్స్లో ఒక మెంబ్రెయిన్ నుంచి ఇంకొక మెంబ్రెయిన్కి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి మనకి ఫ్లో అవుతాయి. ఫ్లో అయినప్పుడు వేరే న్యూరాన్లో అక్కడ ఉండే రిసెప్టార్స్తో బైండ్ అయినప్పుడు మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు హ్యూమన్ బీయింగ్స్లో నర్వస్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది. ఎస్ ఎస్ ఎస్. సో నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద హ్యూమన్ నర్వస్ సిస్టమ్. సో హ్యూమన్ నర్వస్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఇందులో మేజర్గా 2 కాంపనెంట్స్ ఉన్నాయి నాన్న. ఎస్. సో హ్యూమన్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 కాంపనెంట్స్. అవి ఏంటి సార్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ద CNS which stands for సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కదా సార్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి సార్? దట్ ఈస్ ద PNS అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కదా సార్. సో ఇక్కడ మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి సార్? సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని దేన్ని అంటాము? ఎస్, మన బాడీలో ఏదైతే మనకి ద సూపర్ కంప్యూటర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీ అని చెప్పుకుంటాం కదా, దీన్నే మనం అంటాం బ్రెయిన్ అని చెప్పుకుంటాం.
సో ఇక్కడ ఉండే బ్రెయిన్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ ప్లస్ బ్రెయిన్తో పాటుగా ఒక స్మాల్ మనకు ఒక కార్డ్ లైక్ స్ట్రక్చర్ మన వెర్టిబ్రల్ కాలంలో ఉంటుందన్న దీన్ని మనం అంటాం స్పైనల్ కార్డ్ అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఏవైతే మనకి బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్ ఉందో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఏమేమి వస్తున్నాయి, బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్, ఈ రెండు కూడా చెప్పుకుంటాం. అండ్ ఇట్ ఈస్ ద మేజర్ సైట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అని చెప్పుకుంటాం. అండ్ మరి పిఎన్ఎస్ యొక్క పరిస్థితి ఏంటి సార్ అంటే పిఎన్ఎస్లో మనకి ఏమొస్తాయి, ఎస్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఏవేవైతే నర్వ్స్ ఆరిజినేట్ అయ్యాయో, ఎస్ బ్రెయిన్ నుంచి కొన్ని నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి, వాటిని మనకి క్రేనియల్ నర్వ్స్ అంటాం. అండ్ అదేవిధంగా స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని నర్వ్స్ ఆరిజినేట్ అవుతాయి, వీటిని మనకి స్పైనల్ నర్వ్స్ అని చెప్పుకుంటాం. ఎస్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పైనల్ కార్డ్ నుంచి అరైజ్ అయిన వాటిని స్పైనల్ నర్వ్స్ అని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా మనకి బ్రెయిన్ నుంచి అరైజ్ అయిన వాటిని మనకి క్రేనియల్ నర్వ్స్ అని చెప్పుకుంటాం. సో ఈ క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ రెండింటిని కలిపి మనం ఏంటామంటే ఎస్ నా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎస్ సో ఈ రెండింటిని కలిపి మనం ఏంటంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో అగైన్ 2 types ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, ఇంకొకటి అటానమస్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. సో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది దేనికి సంబంధించింది సార్, ఎస్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద వాలంటరీ యాక్షన్స్ ఆఫ్ ద బాడీ. ఎస్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం నడవాలనుకుంటున్నాం, లేదంటే మనం రాయాలనుకుంటున్నాం, లేదంటే మనం ఫుడ్ తినాలనుకుంటున్నాం. సో ఇట్లాంటి వాలంటరీ యాక్షన్స్ ఆఫ్ ద బాడీ మనకి రెగ్యులేట్ చేసేది సొమాటిక్ నర్వస్ సిస్టమ్. అండ్ అటానమస్ అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క హార్ట్ బీట్ని మనం రెగ్యులేట్ చేసుకోలేం కదా మన కాన్షియస్ ద్వారా. ఎస్ సో అట్లాంటి ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆఫ్ ద బాడీని మనకి కంట్రోల్ చేసేదాన్నే ఎస్ అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎస్ అయితే ఈ అటానమస్ నర్వస్ సిస్టంలో అగైన్ వీ హ్యావ్ ద 2 components. అవి ఏంటి సార్ అంటే ఎస్ నాన్న ఒకటి వచ్చేసరికి సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఏంటి సార్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని చూసుకున్నట్లయితే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే చెప్పుకుంటామో ఇది ఏం చేస్తుంది, ఎస్ ఇట్ ఈస్ డూయింగ్ ద మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్, ఫైట్ ఆర్ ఫైట్. అదే పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసరికి మనకి రెస్ట్ అండ్ డైజెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా రష్గా ఉంటాం అండ్ చాలా టెన్షన్గా ఉంటాం, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అదే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా కూల్గా చాలా రిలాక్స్డ్గా ఉంటాం. సో దట్ ఈస్ ద పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. సో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేవి ఉంటాయి. ఎస్ సో నెక్స్ట్ మనకి బ్రెయిన్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి సార్ అని చూసుకున్నట్లయితే ఎస్ నాన్న నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బ్రెయిన్. సో మనకి బ్రెయిన్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ అని చెప్పేసి. సో అందులో మనకి ఈ బ్రెయిన్ చుట్టూతో కూడా కొన్ని మెనింజెస్ అనేవి ఉంటాయి, కొన్ని కవరింగ్స్ అనేవి. ఎస్ సో అవి ఏంటేంటి సార్ అంటే ఎస్ నాన్న మనకి చూసుకున్నట్లయితే ఎస్ మనకి ఇక్కడ ఏవైతే చెప్పుకుంటామో డ్యూరామేటర్, అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పయామేటర్. సో ఈ మూడింటిని కూడా మనం అంటాం మెనింజెస్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ని కట్ చేసి చూసినట్లయితే అందులో కొన్ని లేయర్స్ అనేవి మనకు ఉంటాయి. స్కిన్ తర్వాత మన స్కల్, క్రేనియం అండ్ క్రేనియం తర్వాత డ్యూరామేటర్, తర్వాత అరక్నాయిడ్ మ్యాటర్, తర్వాత పయామేటర్, ఇవన్నీ కూడా ఉంటాయి నాన్న. ఎస్ సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, డ్యూరామేటర్, అరక్నాయిడ్ మ్యాటర్ అండ్ పయామేటర్. ఎస్ 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 నెక్స్ట్ ఆ తర్వాత మనకి చూసుకున్నట్లయితే బ్రెయిన్లో మనకి మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్ అని చెప్పుకుంటాం. ఫోర్ బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి, ఎస్ ఫోర్ బ్రెయిన్లో మనకి
సెరెబ్రమ్, ఎస్, అండ్ థలామస్, అండ్ అదేవిధంగా హైపోథలామస్. సో లేదంటే దీనికి మనకి డైఎన్సెఫలాన్ అని చెప్పుకుంటే సరిపోద్ది. సో డైఎన్సెఫలాన్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాక్టరీ లోబ్స్, ఇవన్నీ కూడా మనకి ఫోర్ బ్రెయిన్లో వస్తాయి. సో సెరెబ్రంలో మనకి సెరెబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి 2 సెరెబ్రల్ హెమిస్పియర్స్ కూడా దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ విత్ వన్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సెరెబ్రల్ హెమిస్పియర్, రైట్ సెరెబ్రల్ హెమిస్పియర్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక లాంగిట్యూడినల్ నర్వస్ బ్యాండ్ ఆఫ్ టిష్యూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్పస్ కల్లోజమ్. చాలా చాలా ఇంపార్టెంట్, మ్యామల్స్ యొక్క మోస్ట్ యూనిక్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటాం. ఎస్, అండ్ వీటి యొక్క సర్ఫేస్ చూసుకున్నట్లయితే మనకి రిడ్జెస్ లా ఉంటుంది. మనకి గైరై, సల్సై అండ్ ఫిజర్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అండ్ వీటి యొక్క ఫంక్షన్స్ అనేది చూసుకున్నట్లయితే డయాన్సెఫలాన్లో అగైన్ మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సార్, ఎపిథలామస్, థలామస్ అండ్ హైపోథలామస్. సో హైపోథలామస్ నుంచి ఇన్ఫండిబులం అనే ఒక స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఎస్, దాని నుంచి మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఫామ్ అవుతుంది కదా సార్, ఈ విధంగా. ఎస్ నానా. సో నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ మనకి వీటి యొక్క ఫంక్షన్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఎస్, యూ గైస్ కెన్ లెర్న్ దెన్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మిడ్ బ్రెయిన్ అంటాం. సో థలామస్కి హైపోథలామస్కి మధ్యలో ఉండే పోర్షన్ మనకి మిడ్ బ్రెయిన్ అని చెప్పుకుంటాం. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే 2 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ చెప్పుకుంటాం. అవి ఏంటి సార్ అంటే ఇందులో మనకి 4 లోబ్స్ అనేవి ఉంటాయి. సో అందుకోసమనే దీన్ని ఏమంటామంటే కార్పొరా క్వాడ్రిజమైనా. సో దీన్ని ఏమంటాం, కార్పొరా క్వాడ్రిజమైనా అంటాం. క్వాడ్రి అంటే 4. సో అందుకోసం ఇందులో మనకి 4 లోబ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనకి కార్పొరా క్వాడ్రిజమైనా అంటాం. అండ్ ఇందులో మనకి సుపీరియర్ కాలిక్యులై, ఇన్ఫీరియర్ కాలిక్యులై అని చెప్పుకుంటాం. ఎస్, అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్లో మనకి ఏమేమి ఉంటాయి సార్, పాన్స్ స్వరోలి ఉంటుంది. అండ్ అదేవిధంగా ద సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ సెరిబెల్లం అంటాం. అండ్ ఆ తర్వాత మనకి మిడిల్లో ఆబ్లోంగేటా. ఎస్, సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. పాన్స్ వెరైలోలలో మనం చూసుకున్నట్లయితే వేరియస్ ఇంటర్ కనెక్టింగ్ రీజన్స్ ఉంటాయి. అండ్ సెరిబెల్లంలో మనం చూసుకున్నట్లయితే సేమ్ మనకి సెరిబ్రంలో మాదిరిగా వీటికి ఒక మనకి కన్వల్యూషన్స్ అనేవి ఉంటాయి, వాటి యొక్క సర్ఫేస్ యూనిఫామ్గా ఉండదు. అండ్ అదే మిడిల్లో ఆబ్లోంగేటాలో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద కనెక్టింగ్ పార్ట్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అని చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా క్రేనియం ఉందనుకున్నట్లయితే క్రేనియంలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా బ్రెయిన్ ఉందనుకుందాం. సో బ్రెయిన్ అనేది ఇట్ విల్ లీవ్స్ ద క్రేనియం త్రూ వన్ అపర్చర్. ఈ అపర్చర్నే మనం ఏమంటామంటే ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫొరామెన్ మ్యాగ్నమ్ అని చెప్పుకుంటాం. సో ఈ ఫొరామెన్ మ్యాగ్నమ్ ద్వారా మిడిల్లో ఆబ్లాంగేటా విల్ పాసెస్ అవుట్ అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇట్ విల్ కంటిన్యూస్ అవుట్ యాజ్ ఏ స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్కి ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ స్పైనల్ కార్డ్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం దేర్ విల్ బీ ఎస్ వెర్టెబ్రల్ కాలమ్ అనేది మనకు వెర్టెబ్రేట్స్లో అబ్జర్వ్ చేస్తాం. ఎస్, దిస్ ఈస్ ద vertebral column and this is the spinal cord. yes. సో ఈ విధంగా మనకి హైండ్ బ్రెయిన్ గురించి చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ అని చెప్పుకుంటాం. అండ్ అందులో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద అటానమస్ నర్వస్ సిస్టమ్. సో అటానమస్ నర్వస్ సిస్టంలో మనకి ఏమున్నాయి, సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఉంది అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఉంది. సో వీటి యొక్క ఎఫెక్ట్ ఏంటి బాడీ మీద, సో మనకి ఇవి ఏ ఫంక్షన్స్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ప్యూపిల్ డైలేషన్, సెలైవా ఇన్హిబిషన్ ఇవన్నీ చేస్తున్నాయి. అదే పారాసింపాథిక్ వచ్చేసరికి యాంటగోనిస్టిక్ అనమాట, ప్యూపిల్ కన్స్ట్రక్షన్ అండ్ స్టిమ్యులేషన్ ఆఫ్ సెలైవా. సో ఇట్లాంటివి వేరియస్ ఎఫెక్ట్స్ అనేవి మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో మనకి బ్రెయిన్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా 4 బ్రెయిన్,
అండ్ తర్వాత మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ ఈ రెండు కలిపి దే ఆర్ ఫార్మింగ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ స్టెమ్ అని చెప్పుకుంటాం. అండ్ వీటితో పాటుగా నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఫర్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ దిస్ వన్. ఎస్, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది దట్ ఈస్ ద కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై హార్మోన్స్. హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమంటాం? మనకి డక్లెస్ గ్లాండ్స్ అని కూడా చెప్పుకుంటాం. ఓకే, అయితే మన బాడీలో చూసుకున్నట్లయితే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏమేమి ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే, ఎస్ నానా, మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి చూసుకుంటే ఫస్ట్ మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంది. అండ్ పిట్యూటరీ గ్లాండ్ తర్వాత మనకి ఏమున్నాయి? నెక్స్ట్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంది. ఎస్, అండ్ ఆ తర్వాత పారాథైరాయిడ్ గ్లాండ్. అండ్ ఆ తర్వాత పీనియల్ బాడీ, ద స్మాలెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ అని చెప్పుకుంటాం. అండ్ ఆ తర్వాత పీనియల్ బాడీ తర్వాత ఎడ్రినల్ గ్లాండ్. అండ్ ఎడ్రినల్ గ్లాండ్ తర్వాత వీ హ్యావ్ ద థైమస్ గ్లాండ్. అండ్ ఆ తర్వాత గొనాడ్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు హ్యూమన్స్ యొక్క ఎండోక్రైన్ సిస్టంలో. ఇంకా మనకి ఇంకోటి చెప్పుకోవచ్చు దట్ ఈస్ ద ప్యాంక్రియాస్. ఎస్, సో ఇవన్నీ కూడా మనకి చెప్పుకోవచ్చు. అయితే వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటో ఒక్కొక్కసారి చూద్దాం. సో పిట్యూటరీ గ్లాండ్లో మనకి మేజర్గా 3 లోబ్స్ ఉంటాయి: యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ అండ్ మీడియన్ పిట్యూటరీ. అయితే వీటి నుంచి ఏమేమి హార్మోన్స్ వస్తున్నాయి సార్? పిట్యూటరీ గ్లాండ్ నుంచి మన బాడీ యొక్క గ్రోత్ని రెగ్యులేట్ చేసే గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి మదర్లో మనకి మిల్క్ ప్రొడక్షన్ మనకి స్టిమ్యులేట్ చేసే ప్రొలాక్టిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఎడ్రినల్ గ్లాండ్ యొక్క కార్టెక్స్ రీజియన్ని స్టిమ్యులేట్ చేసే ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా గొనాడోట్రోపిన్స్లో చెప్పుకునే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ ల్యూటనైజింగ్ హార్మోన్ కానీ ఇవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తున్నాయి. అండ్ వాటితో పాటుగా ఇంకా మనకి ఏమొస్తున్నాయి సార్ అంటే యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని చెప్పుకుంటాం, దట్ ఈస్ ద వాసోప్రెసిన్. అండ్ వాటితో పాటుగా ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఈ హార్మోన్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఈ ఆక్సిటోసిన్ మనకి బర్త్ హార్మోన్ అని చెప్పుకుంటాం, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఇది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అండ్ థైరాయిడ్ గ్లాండ్లో చూసుకున్నట్లయితే మనకి 2 హార్మోన్స్ వస్తాయి నాన్న. అవి ఏంటి సార్ అంటే T3 అండ్ T4 అని చెప్పి 2 హార్మోన్స్ ఉంటాయి. ఎస్, మనకి థైరాయిడ్ హార్మోన్స్ అని చెప్పుకుంటాం. ఎస్ ఎస్, అండ్ వాటితో పాటుగా మనకి కాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి ఏ హార్మోన్ వస్తుంది సార్? పారాథైరాయిడ్ హార్మోన్ అని చెప్పుకుంటాం, దట్ ఈస్ ద PTH. దీన్ని మనకి కొలిప్స్ హార్మోన్ అని కూడా చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ పీనియల్ బాడీ నుంచి చూసుకున్నట్లయితే ఎస్, మనకి ఇక్కడ మెలటోనిన్ అనేది వస్తుంది. ఇది మనకి బాడీలో స్లీప్ వేకప్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది ఇది. అండ్ అదేవిధంగా ఎడ్రినల్ గ్లాండ్ నుంచి చూసుకున్నట్లయితే ఎస్, సూప్రా రీనల్ గ్లాండ్ అని కూడా అంటాం కదా సార్. అవునా, ఇందులో మనకి కార్టికాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇందులో రిలీజ్ అయ్యే కార్టికాయిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లూకో కార్టికాయిడ్స్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా మినరలో కార్టికాయిడ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ రిలీజ్ అవుతాయి. అండ్ వాటితో పాటుగా మనకి ఆండ్రోజన్స్ కూడా ఇక్కడే రిలీజ్ అవుతాయి. అండ్ థైమస్ గ్లాండ్ నుంచి చూసుకున్నట్లయితే దేర్ విల్ బి రిలీజ్ ఆఫ్ థైమోసిన్స్. ఈ థైమోసిన్స్ దేనిలో యూజ్ అవుతున్నాయి సార్? మనకి దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ఇమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కానీ లేదంటే హ్యూమరల్ ఇమ్యూనిటీలో కానీ మనకి ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. అండ్ గొనాడ్స్లో చూసుకున్నట్లయితే మనం ఏమేమి చెప్పుకోవచ్చు?
ఫీమేల్లోకి వచ్చేసరికి ఓవరీస్ చెప్పుకోవచ్చు, అండ్ మేల్లోకి వచ్చేసరికి టెస్టిస్ చెప్పుకోవచ్చు. అండ్ ఈ టెస్టిస్ అండ్ ఓవరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకి సైటోజెనిక్ గ్లాండ్స్ అంటాం. ఎందుకంటే మనకి ఇవే గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, గ్యామెట్స్తో పాటుగా హార్మోన్స్ను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ప్యాంక్రియాస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 హార్మోన్స్ చెప్పుకుంటాం. అవి ఏంటి సార్ అంటే వన్ ఈజ్ ద ఇన్సులిన్, ఇంకొకటి వచ్చేసరికి గ్లూకోగాన్. ఇన్సులిన్ దేనికోసం యూజ్ అవుతుంది సార్? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇది ఏం చేస్తుంది? డిక్రీజ్ చేస్తుంది. అదే మరి గ్లూకోగాన్ వచ్చేసరికి ఏం చేస్తుంది సార్? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దిస్ వన్ విల్ డిక్రీజ్ ద గ్లూకోజ్ లెవెల్. అదే గ్లూకోగాన్ వచ్చేసరికి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి హ్యూమన్స్ యొక్క ఎండోక్రైన్ సిస్టంలో వేరియస్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. అండ్ ఆ తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది మనకి కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అయిపోయింది. ఎస్, నెక్స్ట్ ఆ తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది కోఆర్డినేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పుకుంటాం. సో కోఆర్డినేషన్ ఆఫ్ ప్లాంట్స్లో మన ప్లాంట్స్లో కూడా కోఆర్డినేషన్ ఉంటుందా? ఎస్ నానా, ఎందుకంటే ప్లాంట్స్లో మనకి నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ మేబీ ఉండకపోవచ్చురా, బట్ కొన్ని హార్మోన్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉండే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఏమంటాం? ఫైటో హార్మోన్స్ అని చెప్పుకుంటాం. ఫైటో అంటే సంథింగ్ రిలేటెడ్ టు ప్లాంట్స్. ఎస్, సో ఇక్కడ ఉండే హార్మోన్స్ మనం ఏంటంటే ఫైటో హార్మోన్స్ అంటాం. అయితే మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద మైమోసా పూడికా. ఏంటి సార్ ఇది మైమోసా పూడిక అంటే? మనకి నిద్రగన్నేరు అని చెప్పుకుంటానన్నా, లేదంటే దీనికే మనకి టచ్ మీ నాట్ ప్లాంట్ అని చెప్పుకుంటాం. సో వీటిలో అసలు మేజర్ ఇష్యూ ఏంది సార్ అని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వాటి యొక్క స్టెమ్ ఉందనుకుందాం. సో ఈ స్టెమ్ మీద ఒక లీఫ్ బేస్ అనేది ఉంటుంది నాన్న. సో దీన్నే పల్వెనస్ లీఫ్ బేస్ అని చెప్పి అనుకుంటాం. అండ్ ఈ పల్వెనస్ బేస్ నుంచి మనకి కాంపౌండ్ లీఫ్ అనేది ఈ విధంగా మనకి అరైజ్ అయి ఉంటుంది. ఎస్, సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని చూసుకున్నట్లయితే ఈ పల్వనస్ లీఫ్ బేస్ ఏదైతే ఉంటుందో ఈ పల్వనస్ లీఫ్ బేస్లో కొన్ని సెల్స్ ఉంటాయి. వీటినే పల్వనస్ సెల్స్ అంటాం. ఈ పల్వనస్ సెల్స్లో ఫుల్గా వాటర్ అనేది ఉంటుంది. సో ఫుల్గా వాటర్ అనేది ఫిల్ అయి ఉండడం వల్ల ఇది ఎరెక్ట్ కండిషన్లో ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మనం కానీ ఆ ప్లాంట్ని టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా టర్జిడిటీ అనేది అక్కడ లూజ్ అవుతుంది. సో వాటి యొక్క వాటర్ పొటెన్షియల్ చేంజ్ అవ్వడం వల్ల అక్కడ మనకి ఏమవుతుంది? ఏదైతే మనకి బల్జిడ్ కండిషన్లో ఉంటుందో అది మనకి క్లోజ్ అయిపోతుంది. ఎస్, సో ఈ ప్లాంట్ మనం ఏంటంటే టచ్ మీ నాట్ ప్లాంట్ ఆర్ మనకి అతిపెత్తి ప్లాంట్ అని కూడా దీన్నే చెప్పుకుంటాం. ఎస్, అండ్ మరి ఇట్లాంటి ఫినామినా మనం ఏమంటామంటే ఎస్ నాస్టిక్ మూమెంట్ ఫర్ ద టచ్. సో దీన్నే మనకి థిగ్మోనాస్టీ. దీన్ని మనం ఏమంటాం సార్ అంటే థిగ్మోనాస్టీ అంటాం. ఎస్, ఇన్ రెస్పాన్స్ టు టచ్ కాబట్టి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి చాలా రకాలైన ఫైటో హార్మోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆక్సిన్స్ చెప్పుకోవచ్చు, సైటోకైనిన్స్ చెప్పుకోవచ్చు, జిబ్బరెల్లిన్స్, ఎస్, అండ్ అదేవిధంగా ఏబిఏ, అబ్సిసిక్ యాసిడ్ అండ్ ఇథిలీన్. సో వీటన్నిటిలోకెల్లా వన్ అండ్ ఓన్లీ గ్యాసెస్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ ద ఇథిలీన్ అన్న. సో ఇది మనకి గ్యాసెస్ స్టేజ్లో ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే ఇథిలీన్ 2 కార్బన్లు ఉన్నాయి అండ్ డబుల్ బాండ్ ఉంది. సో CH2 ఇట్ ఈస్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఇథిలీన్. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే ఆక్సిన్స్ అండ్ సైటోకైన్స్, జిబ్బరెలిన్స్ ఈ 3 కూడా ఏం చేస్తున్నాయి? గ్రోత్ని ప్రమోట్ చేస్తున్నాయి. అబ్సిసిక్ ఏం చేస్తుంది? గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. అండ్ ఇథిలిన్ అనేది కొన్ని అబ్సిసిక్ మనకి కొన్ని ఇన్హిబిటింగ్ ఫంక్షన్స్ చేస్తుంది, కొన్ని స్టిమ్యులేటింగ్ ఫంక్షన్స్ కూడా చేస్తుంది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆక్సిన్స్ మనకి సెల్ ఎలాంగేషన్ చేస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం
డిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్ కూడా చేస్తున్నాయి ఆక్సిన్స్ అనేవి. అవి ఎందులో అంటే బోత్ షూట్ అండ్ రూట్ రెండిట్లో కూడా చెప్పుకోవచ్చు. అండ్ సైటోకైనిన్ అంటే మేజర్లీ మనకి ఇది సెల్ డివిజన్ మనకి ఇది ప్రమోట్ చేస్తుంది అండ్ మోర్ సెల్స్ అనేవి డివైడ్ అయ్యేటట్లు. అండ్ ప్లాంట్స్లో మనకి ఏం చేస్తుంది ఇది, ఎస్ ఇట్ ఈజ్ డిలేయింగ్ ద ఏజింగ్, వాటి యొక్క ఏజింగ్ అనేది త్వరగా అవ్వకుండా ఎస్ చేస్తుంది. అండ్ టొమాటో యొక్క ఓపెనింగ్లో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ జిబ్రెల్లిన్స్ అనేవి ఏం చేస్తాయి సార్, ఎస్ మనకి ఎస్పెషల్గా షుగర్ కేన్లో చూసుకున్నట్లయితే స్టెమ్ యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ వాటితో పాటుగా సీడ్స్ జెర్మినేషన్ కూడా మనకి చేస్తాయి అండ్ డార్మెన్సీని బ్రేక్ చేయడంలో కూడా మనకి యూజ్ అవుతున్నాయి. అండ్ అబ్సిసిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే టొమాటా క్లోజర్లో మనకి ఇది యూజ్ అవుతుంది. సో టొమాటోని మనకి ఇది క్లోజ్ చేపిస్తుంది కాబట్టి లాస్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. సో అందుకోసమనే అబ్సిసిక్ యాసిడ్ ఏమంటాం, స్ట్రెస్ హార్మోన్ అని చెప్పుకుంటాం. సో సైటోకైనిన్స్ అండ్ అబ్సిసిక్ యాసిడ్ రెండు కూడా యాంటగనిస్టిక్ టు ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు ద టొమాటా. ఎస్ సైటోకైనిన్స్ టొమాటోని ఓపెన్ చేస్తున్నట్లయితే అబ్సిసిక్ యాసిడ్ అనేది వాటిని క్లోజ్ చేసేటట్లు చేస్తుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇథిలిన్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది సార్ అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఫ్రూట్ రైపనింగ్. మనకి ఫ్రూట్ రైపనింగ్లో మనకి ఇది యూజ్ అవుతుంది. అదే సైటోకైనిన్స్ వచ్చేసరికి టొమాటా క్లోజర్. ఎస్ ఇది మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ బోత్ షూట్ యాజ్ వెల్ యాజ్ రూట్ అని చెప్పుకుంటాం. సో స్టెమ్ లెంత్ ఎలాంగేజ్ చేయడం ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్న. సో వీటితో పాటుగా వేరే ఫంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్రెలిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అండ్ ఇథిలిన్. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జిబ్రెలిన్స్ ఈ మూడు కూడా దే విల్ షోస్ ద గ్రోత్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ చేస్తున్నట్లయితే అబ్సిసిక్ యాసిడ్ మాత్రం గ్రోత్ని డిమోటివేట్ చేస్తుంది. అండ్ అదే మరి ఇథిలిన్ చూసుకున్నట్లయితే దిస్ గాయ్ ఈజ్ having some growth promoting functions and growth demotivating functions also. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ ఫైటో హార్మోన్స్ యొక్క డిస్కవరీ అనేది ఏ విధంగా జరిగింది అని చెప్పి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ ఆక్సిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్ వాళ్ళు ఎవరు సార్ అంటే చార్లెస్ డార్విన్ అండ్ అతని యొక్క సన్ ఫ్రాన్సిస్ డార్విన్. సో వీళ్ళిద్దరూ కూడా మనకి ఆక్సిన్స్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఎస్ సో యూనిలేటరల్ లైట్ అనేది మనకి ఇచ్చేటప్పుడు వాటి యొక్క ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి స్ట్రైట్గా లైట్ అనేది మనకి ఆల్ ద స్ప్రెడ్ అయినప్పుడు ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా లైట్ అనేది ఓన్లీ ఒక సైడ్ నుంచి మాత్రమే ప్రొవైడ్ చేసినట్లయితే ఎటువైపు అయితే డార్క్ ఉంటుందో అటువైపు మాత్రమే ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి తప్ప లైట్ వచ్చే వైపు ఆక్సిజన్స్ ప్రొడ్యూస్ అవ్వట్లా, ఆపోజిట్ సైడ్లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆక్సిజన్స్ దేన్ని ప్రమోట్ చేస్తాయి, సెల్ గ్రోత్ ప్రమోట్ చేస్తాయి. సో ఒకవైపు ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇంకోవైపు ఆక్సిజన్స్ లేవు. సో ఆక్సిజన్స్ ఎటువైపు అయితే మనకి డార్క్ సైడ్ ప్రొడ్యూస్ అయ్యాయో ఆక్సిజన్స్ అక్కడ ఉండడం వల్ల సెల్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఏమైంది, అటువైపు మోర్ గ్రోత్ ఆఫ్ ద బాడీ జరిగింది. అండ్ లైట్ ప్రొడ్యూస్ అయ్యే వైపు మనకి వెరీ లెస్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ జరిగింది. సో దట్ మనకి ప్లాంట్ అనేది ఏమైంది, కర్వేచర్ వచ్చింది. సో దీన్ని బట్టి వాళ్ళు ఒక సంథింగ్ మెటీరియల్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మాత్రమే ఈ విధంగా అన్ఈక్వల్ గ్రోత్ని మనకు ప్రమోట్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఎస్ దట్ ఈస్ ద చార్లెస్ డార్విన్ అండ్ హీ సన్ ఫ్రాన్సిస్ డార్విన్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చానా, హీఈస్ ద FW వెంట్. సో ఇతను ఏం చేశారు సార్ అంటే సో అక్కడ మనకి ఏ విధంగా అయితే అన్ఈక్వల్ గ్రోత్ ప్రొడ్యూస్ అయిందో దానికి రీజన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఎస్ మన ఆ కోలియోప్టైల్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడం జరిగింది. సో కట్ చేసిన తర్వాత వాటిని ఒక అగర్ బ్లాక్ మీద పెట్టడం జరిగింది. సో అగర్ బ్లాక్ మీద పెట్టిన తర్వాత ఈ అగర్ బ్లాక్లోనికి మొత్తం ఆ కెమికల్ అంతా కూడా వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని ఐసోలేట్ చేయడం మనకి ఎవరు చేశారంటే FW వెంట్ అంటాం. అండ్ అతను చేసిన టెస్ట్ ఏంటి సార్ అంటే ఎస్ నానా దట్ ఈస్ ద అవినా కర్వేచర్ టెస్ట్. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు కండక్ట్ చేసిన టెస్ట్ ఏంటి సార్ అంటే అవినా కర్వేచర్ టెస్ట్ అంటాం. అండ్ ఆ తర్వాత మనకి ప్లాంట్స్లో కొన్ని ట్రోపిక్ మూమెంట్స్ అనేవి మనకి లాస్ట్లో చెప్పడం జరిగింది. సో ఇందులో మనకి ఏమేమి చెప్పుకుంటాం సార్ అంటే ట్రోపిక్ మూమెంట్స్ ఆ ట్రోపిజంలో ఫస్ట్ మనకి ఇక్కడ ఎస్పెషల్గా ఓన్లీ
కొన్ని ట్రోపిజం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే ఎస్ ఫోటోట్రోపిజం, నెక్స్ట్ జియోట్రోపిజం, నెక్స్ట్ హైడ్రోట్రోపిజం, నెక్స్ట్ థిగ్మోట్రోపిజం అండ్ ఆ తర్వాత మనకి కీమోట్రోపిజం. సో ఓవరాల్గా మనకి ఎన్ని ట్రోపిజమ్స్ చెప్పాడు సార్? ఎన్ని ట్రోపిక్ మూమెంట్స్ అంటే 5 టైప్స్ ఆఫ్ ట్రోపిక్ మూమెంట్స్ చెప్పాడు. ఎస్, ఫస్ట్ లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోటో అంటే సంథింగ్ రిలేటెడ్ టు లైట్. సో ఇన్ కేస్ అవి మనకి లైట్కి ఇన్ రెస్పాన్స్ మూవ్ అయినట్లయితే అట్లాంటి మూమెంట్స్ మనం ఏంటామంటే ఫోటోట్రోపిజం అంటాం. అండ్ అదేవిధంగా ఒకవేళ జియో అంటే దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఎర్త్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఎస్, సో గ్రావిటేషనల్ ఫోర్స్కి మనకి రిలేటెడ్గా అవి ఎటువంటి రెస్పాన్స్ అయినా చూపించినట్లయితే దీని మనం ఏంటాం? జియోట్రోపిజం అంటాం. అండ్ హైడ్రో అంటే సంథింగ్ రిలేటెడ్ టు వాటర్. సో వాటర్కి రిలేటెడ్గా అది ఏవైనా మూమెంట్ చూపించినట్లయితే హైడ్రోట్రోపిజం అంటాం. అండ్ అలా కాకుండా ఇన్ కేస్ టచ్కి అది ఇన్ రెస్పాన్స్గా చూపించినట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీన్ని మనం ఏంటాం? థిగ్మోట్రోపిజం అని చెప్పుకుంటాం. అండ్ అదేవిధంగా కెమికల్ సబ్స్టెన్సెస్కి మనకి ఇన్ రెస్పాన్స్ ఒకవేళ కానీ అది మూమెంట్ చూపిస్తున్నట్లయితే మనకి కీమోట్రోపిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లెట్ us గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ వన్ బై వన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్, ఇట్ విల్ ఆల్వేస్ గ్రోస్ టువర్డ్స్ ద సన్లైట్, సో పాజిటివ్ ఫోటోట్రోపిజం. అదే రూట్స్ చూసుకున్నట్లయితే దే విల్ ఆల్వేస్ గ్రో అవే ఫ్రమ్ ద సన్లైట్. సో స్టెమ్ అనేది మనకి రూట్ ఏమవుతుంది? నెగటివ్ ఫోటోట్రోపిజం అవుతుంది. అండ్ జియోట్రోపిజం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టెమ్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోస్ అవే from the earth, so negative geotropism. And roots will always grow towards the gravitational force ante positive geotropism. And adhe vidhanga stem will always grows away from the water, negative hydrotropism. And stem will always grows towards the water అంటే పాజిటివ్ హైడ్రోట్రోపిజం. అండ్ అదే విధంగా ఏవైనా మనకి టెండిల్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా వేరే బ్రాంచెస్కి మనకి కాయిలింగ్ కోసం వాటి యొక్క మెకానికల్ సపోర్ట్ కోసం మనకి ఇవి చేస్తాయి. ఎస్, సో దీన్నే మనం ఏమంటామంటే థిగ్మోట్రోపిజం అని చెప్పుకుంటాం. అండ్ అదే విధంగా ఏవైనా నెక్టార్ కానీ లేదంటే పోలన్ గ్రెయిన్స్ కానీ స్టిగ్మా మీద మనకి పడినప్పుడు ఆ స్టిగ్మా అనేది కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. సో దట్ స్టిగ్మా అనేది మనకి అక్కడ అట్రాక్ట్ అయ్యి అక్కడ స్టిగ్మా మీద మనకి పోలన్ గ్రెయిన్ అనేది ఏమవుతుంది? జెర్మినేషన్ అవుతుంది. ఎస్, పోలన్ పిస్టిల్ ఇంటరాక్షన్లో చెప్పుకుంటాం. పోలన్ పిస్టిల్ ఇంటరాక్షన్లో మనకి దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎస్, సో ఈ విధంగా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రోపిక్ మూమెంట్స్ చెప్పుకుంటాం. ఎస్, so I hope you guys understood. So if you have any doubts, so please let me know in the comment section. Yes, yes, okay. So in the next class we are discussing the next topic. Yes, okay guys, thank you, bye, good night.